ప్రభుత్వ భవనాలకు ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ భూమిని 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మీరు నీతిపరులు, మీరు మంచివారు, మీరు విజనరీసు, మిమ్మల్ని ప్రజలు జేజేలు కొట్టాలి. ప్రభుత్వ భవనాలు బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తారు. చెప్పనండి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు కానీ, మీడియా సోదరులు కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి విఘ్నులు కానీ, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కానీ, లేదా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజలు కానీ ఈ భూ కబ్జాని సమర్థిస్తారా లేదో ఒకసారి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దీన్ని ఎవరు కూడా సమర్థించరు. నేను కోరుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు కౌన్సిల్ సమావేశంలో దీన్ని పూర్తిగా వ్యతిరేకించి దీన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి మా కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్సీలు కానీ, మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స గారు కానీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలి, దీని మీద ఒక స్థానిక పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారు కానీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇలాగ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మీ భూములు, మీ ప్రజల తాలూకు భూముల్ని ఆ సత్వ అనేటువంటి సంస్థకి, ఉర్సా అనేటువంటి సంస్థకి, కపిల్ అనేటువంటి సంస్థకి, ఇప్పుడు గీతం సంస్థకి ఓ పక్కేమో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు, ఈ 20 మాసాల్లో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక పక్క. నాకు తెలిసి విశాఖపట్నంలో ఈ 20 మాసాల్లో కనీసం ఓ 30,000 కోట్ల రూపాయల భూముల్ని వారికి కావాల్సినటువంటి సంస్థలకు దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎవరి జాగీరిది? మళ్ళీ తిరిగి ఎవరన్నా ప్రశ్నిస్తే వారిని బెదిరించడం, వారిని భయపెట్టడం, పక్క ఊర్లు వెళ్ళి పక్క దేశాలు వెళ్ళి డబ్బా కొట్టుకోవడం. నిన్ననే దావోస్ నుంచి తిరిగి వచ్చారు. చెప్పమనండి, ఏం సాధించుకొచ్చారో, ఏం తీసుకొచ్చారో చెప్పమనండి, ఏం సాధించుకొచ్చారో చెప్పమనండి. పబ్లిసిటీ పీకు, ఇన్వెస్ట్మెంట్స్ వీకు. ₹1 పెట్టుబడి. నాకు తెలిసి నిన్న ఎవరో చెప్తున్నారు 15సారి అండి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళడం అని చెప్పి. ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 15 సార్లు వెళ్ళాడు. గతంలో అనేక సందర్భాల్లో అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఎయిర్ బస్ వచ్చేస్తుంది, లేదా సౌదీ ఆరాంకో వచ్చేస్తుంది, ఆ కంపెనీ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేస్తుంది అని చెప్పి. చివరకు చూస్తే వీరు వెళ్ళినటువంటి ప్రయాణ ఖర్చులు తప్ప దాదాపు 10 కోట్ల 20 కోట్ల ప్రతి సంవత్సరం వీరి ప్రయాణాలకి, అక్కడ వారి సదుపాయాలకి వీరు ఖర్చు చేయడం మిగిలింది తప్ప వీరు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి 4-5 సంస్థలకి, 4-5 మీడియా సంస్థలకి ఫండింగ్ ఇచ్చి, అఫీషియల్గా ప్రభుత్వం తరపు నుంచి డబ్బిచ్చి వీరిని మార్కెటింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం, అక్కడ కూడా అబాస్పాలు అయిపోవడం. దేశం అంతా కూడా చూసింది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. అలా ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి ఆ వ్యక్తి అయితే ఆశ్చర్యపోయాడు మన ముఖ్యమంత్రి గారి మాటలకి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అయితే ఇంకా వాళ్ళకి సాయంత్రం అయితే 7 అయితే చాలు. కొత్తగా ఆయనకి దావోస్ మ్యాన్ అని చెప్పి పేరు పెట్టారు. దావోస్ మ్యాన్ ఏంటి? దావోస్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తెలుసు, సూపర్ మ్యాన్ తెలుసు, బ్యాట్ మ్యాన్ తెలుసు, హీ మ్యాన్ తెలుసు. అంటే ఇవన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇవన్నీ పిల్లలకి సంబంధించి మీ అందరు తెలిసే ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి అనేక దశాబ్దాల నుంచి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇవి. కామిక్ బుక్స్లోని లేదా కామిక్ వీడియోస్లోని ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి, ఫిక్షనల్ స్టోరీస్. ఈ దావోస్ మ్యాన్కి వీరికి తేడా ఏంటంటే
వీరు ఫిక్షనల్ క్యారెక్టర్స్ లో ఏదో ఒక సాధించేటువంటి కార్యక్రమంలో ఉంటారు. వీళ్ళు హీ మ్యాన్ ఒక కార్యక్రమం తీసుకుంటాడు, స్పైడర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు. దావోస్ మ్యాన్ తాలూకా క్యారెక్టర్, ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 25 కోట్ల రూపాయలు పెట్టి దావోస్ వెళ్తాడు, ఫుల్గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు, తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతులు ఊపుకుంటూ వస్తాడు అనేటువంటిది ఈ క్యారెక్టర్ తాలూకా ముఖ్య సారాంశం అన్నమాట. ఇది దావోస్ మ్యాన్ తాలూకా గొప్పతనం. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ తో పాటు ఈ దావోస్ మ్యాన్ క్యారెక్టర్ కూడా కలిసిపోయి ఈ రాష్ట్రానికి ఈ ఫిక్షనల్ స్టోరీస్ అన్ని కూడా చూపించి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడం, మోసం చేయడం, మళ్ళీ తిరిగి జనవరి వస్తే మళ్ళీ దావోస్ పారిపోవడం. ఇప్పుడే చూసాం. అంటే వీరు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చివరికి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఏ రకంగా రాజకీయాలు వాడుకున్నారో, ఏ రకంగా అబాస్పాలు అయిపోయారో, చివరికి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అసలు యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే లేదు అందులో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి తాలూకా ప్రమేయం అందులో లేదు అని చెప్పి ఛార్జ్ షీట్ తెలియజేస్తూ ఉంది. అంటే మీ రాజకీయ అవసరాల కోసం చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా చివరికి వదలనటువంటి పరిస్థితులు మీ నీచ రాజకీయాలకి మీరు వాడుకున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. మీకేదో హైందవ ధర్మం మీద, సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నట్టు, దాని మీద ప్రేమ ఉన్నట్టు, ఇంకెవరికి లేనట్టు మీరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిన్న చూశారు అన్నవరంలో ఏం జరిగిందో. అన్నవరం ప్రసాదం చూశారు కదా. అత్యంత పవిత్రమైనటువంటి అన్నవరం ప్రసాదం, ఆ ప్రసాదం మీద ఎలుకలు ఏ రకంగా తిరుగుతున్నాయో, ఏ రకంగా దాని శాంక్టిటీని వీరు నీరుగార్చేశారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. ఇటువంటి ఒక్కటి కాదు, అనేక. మొన్న పలాసలో ఇన్సిడెంట్ జరిగి దాదాపు 10 మంది చనిపోతే అది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ టెంపుల్, మాకేం సంబంధం అన్నారు. మరి అన్నవరం ఉంది. సో లేనిపోయినటువంటి ప్రేమని, లేనిపోయినటువంటి వాటిని తీసుకుని వచ్చి మీకేదో ప్రేమ ఉన్నట్టుగా, లేదా ఆ గౌరవం మీద, లేదా ఆ ధర్మం మీద మీకు గౌరవం ఉన్నట్టుగా చిత్రీకరించి ఎదుటివాడిని ఏదో కించపరచాలి, ఎదుటివాడిని విమర్శించాలి అనేటువంటి ప్రయత్నాలు మానుకోండి. తిరిగి మీకే అది బూమరాంగ్ అవుద్ది. గడిచినటువంటి 20 మాసాలుగా అదే జరుగుతూ ఉంది. మీరు విమర్శలు చేసినటువంటి అదే మీరు చివరికి మొన్న జరిగినటువంటి దావోస్లో మన రాష్ట్రానికి ఏం మిగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ భూ సర్వే మీద ప్రశంసల జల్లు కురిపించినటువంటి ప్రతినిధులు, ఆ ఒక్క విషయం మీద మన రాష్ట్రం తాలూకు గౌరవం మిగిలింది. మిగిలిన అన్ని విషయాల్లో అబాస్పాలైపోయాం. సో ల్యాండ్ సర్వే విషయంలో కానీ, లేదా మిగిలినటువంటి ఏది తీసుకున్నా సరే ఒక చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నారు. వాటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ ఫలితాల్లో భాగంగానే ఈరోజు అనేక పెట్టుబడులు కానీ, అనేక సర్వేకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, ఇవి మళ్ళీ మేం చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించమని, మీరు అన్ని కూడా ఏది పేదవాడికి మంచి జరగట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, సమయానికి జీతాలు లేవు. మీరు చేస్తుందల్లా గడిచినటువంటి 20 సంవత్సరంలో భూముల్ని దొరికినట్టుగా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేయడం, దాని నుంచి మీకు కావాల్సినటువంటివన్నీ రాబట్టుకోవడం, ఓ పెద్ద స్కామ్. విశాఖపట్నం భూములు తాలూకా కేటాయింపులు అనేటువంటివి ఒక పెద్ద స్కాము. చివరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే నేరుగా ఈరోజు లోకేష్ గారికి సొంత తోడలుడు ఈ
సంస్థకు సంబంధించినటువంటి అధినేత అయినటువంటి ఈ స్థానిక పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు నాయుడు గారి సొంత కుటుంబ సభ్యుడు అయ్యుండి ప్రభుత్వ భూమి 57 ఎకరాలు ఈరోజు కబ్జా చేస్తే దాన్ని రెగ్యులర్ చేయడానికి ఈ ప్రభుత్వ పెద్దలు ముందుకొచ్చారనంటే ఇంక ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా లేదా వారి కుటుంబం కోసం ఉందా, కేవలం తెలుగుదేశం పార్టీ వారి నాయకుల కోసం ఉందా లేదా కూటమి పార్టీ నాయకుల కోసం ఉందా అనేటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని కాపాడుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భీమిలికొండ, ఓకే చెప్పు.